మన స్టిచ్చింగ్ లావుగానే స్టిచ్చింగ్ మనది లావుగానే రావాలండి. ఏం అంత సన్న తీసుకోవడం అవసరం లేదు. నెక్ మనం తీసుకుంటున్నప్పుడు తిరిగిపించి తీసుకోవాలండి స్ట్రేట్ గా. నెక్ దగ్గర స్లోగానే టర్నింగ్ తీసుకోవాలి. ఇంకోటి మన ఎక్స్ట్రా బట్ట ఏది ఉంది మనం అదంతా కట్ చేసుకోవాలి ఇదంతా. ఓకే. నెక్ దగ్గర మన సంఖ దగ్గర అంతా కరెక్ట్ గా షేప్ గా కట్ చేసుకోవాలి మొత్తం. చూడండి నేను కింద కట్ చేయలేను, కింద ఇప్పుడే కట్ చేయదు. ఇగోనండి ఇక్కడ మనం టర్నింగ్ చేసే ముందు ఒక చిన్న చిన్న కట్స్ పెట్టాలి. ఇది ఇగోండి మేడం కనిపించట్లేదు. ఓకే మేడం. కనిపించట్లేదు. సగము కనిపించట్లేదు. ఇప్పుడు ఓకే మేడం. ఇగోండి చిన్న ఇక్కడ మనకి ఇది రౌండ్ ఏది షేప్ వచ్చింది. ఇగోండి ఈ సైడ్ ఒక చిన్నది, ఇక్కడ మధ్యలో ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇట్లా ఒక చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఇలా. దేనికోసం మేడం అట్లా? అలా మనం పెట్టుకుంటే ఏమైతుంది అంటే మనం తిప్పేస్తాం కదా, తిప్పినాక నెక్ షేప్ కరెక్ట్ గా కూర్చుంటది. మనం కట్ చేయలేరు అనుకోండి, ఆ షేపింగ్ పైన కిందకి అయిపోతుంది అది. ఓకే. ఇంకోండి ఇక్కడ సంఖ దగ్గర కూడా ఓకే. ఇప్పుడు మనం తిప్పేయాలి. మేడం మేము ఫస్ట్ టైం లైనింగ్ తీసుకోకుండా నార్మల్ గా కట్ చేస్తున్నాము, దానికి కూడా ఇలాగే కట్ చేయాలా? అవునండి, కట్ చేయాలి కంపల్సరీ. ఒక పీస్ దేనికైనా నెక్ మనం పెడుతున్నాం, జాయిన్ చేస్తున్నాం అంటే కంపల్సరీ నెక్ దగ్గర కట్టు పెట్టాలి. కట్టు పెడితేనే మీకు కరెక్ట్ గా నెక్ సెట్ అవుతుంది, లేదంటే నెక్ సెట్ కాదు అసలు. ఇదిగోండి అంతా ఓపెన్ చేసుకోవాలి, ఇది తిప్పేసుకోవాలి మనం బట్ట మొత్తం. ఇంకోనమ్మా చూడేసుకోండి ఎంత నీట్ గా ఉంది ఇది. బాగుంది మేడం, చాలా బాగుంది మేడం. ఇక్కడ ఇగోండి మనం ఇది పట్టుకొని చెప్పమా. థియరీ రాసుకుంటానికి ఇప్పుడు లైనింగ్ క్లాత్
ఉల్టా సీదా చెప్పారు కదా, నార్మల్ క్లాత్ అవును గోల్డ్, దాని గురించి అవును ఒక్కసారి రాసుకునే విధానంలో చెప్పరా? క్లాత్ ఓకే మా పెట్టుకుని. ఇగోండి, మనము సీదా క్లాత్ పైన ఏమో లైనింగ్ పెట్టుకోవాలి. ఓకే మేడం. సీదా క్లాత్, స్ట్రేట్ క్లాత్ పైన మనకి అంటే రియల్ బట్ ఏది ఉంది వెనకల బట్ట పైన పెట్టకూడదు, బ్యాక్ సైడ్ పెట్టకూడదు. ఫ్రంట్ సైడ్ నెక్, ఫ్రంట్ సైడ్ బట్టకి మన లైనింగ్ క్లాత్ ఉండాలి ఎప్పుడైనా. ఓకే. ఓకే. ఏంటమ్మా? అది ఫ్రంట్ సైడ్ మనము బట్ట పెట్టుకోవాలన్నమాట, దానికి ఉల్టా సైడ్ పెట్టొద్దు లైనింగ్ క్లాత్ ని. ఉల్టా సైడ్ పెట్టొద్దమ్మా. లైనింగ్ ఏమో ఎప్పుడు ఉల్టా సైడ్ పెట్టకూడదు. ఉల్టా సైడ్ పెడితే ఏమైతుంది, మళ్ళీ మీకు ఉల్టానే బట్ట తిరిగి వచ్చేస్తుంది మీకు. ఇది మనం అంటే స్ట్రేట్, మనం ఇదిగోండి ఇప్పుడు సీదా పైన మనం లైనింగ్ పెట్టుకున్నాం. లైనింగ్ పెట్టుకున్నాక మనం ఇది తిప్పేస్తాం ఇట్లా. అప్పుడు తిప్పేసినాక లైనింగ్ లోపట వెళ్ళిపోతుంది అది. Yes, ఓకే. మేడం. ఇగో మా కింద మనకి ఈ పిన్నాక ఇది కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకున్నాక ఈ బట్ట ఎంత మిగులుతుంది అది కట్ చేసుకోవాలి ఫస్ట్. దీనిపైన ఒక స్టిచ్ ఇవ్వాలమ్మా కంపల్సరీ. ఓకే మేడం.